చైనా రివర్స్ ప్లాన్ చేస్తున్నామంటోంది. ఏదైతే చైనాకి సంబంధించి ఒకటి స్టాక్ మార్కెట్లు, చైనా స్టాక్ మార్కెట్లు కుప్పకూలినాయి, చైనా మీద డిపెండ్ అయినటువంటి హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలినాయి. దీంతో ప్రతీకార సుంకాలు విధించింది చైనా. అయినా సరే అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. అమెరికాని కాదనుకుని చైనా వ్యాపారం ఎంతవరకు అన్నటువంటిదే ఇక్కడ సందేహం. ఇదే దశలో రేట్లు ఎక్కువ అవుతుంది కాబట్టి చైనీస్ వస్తువులు కొనుగోలు తగ్గుతుంది అన్నటువంటి భయం కూడా. కానీ చైనా ఏమంటుంది, రేర్ ఎర్త్ సప్లయర్స్ అమెరికాకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా బ్రేక్ చేస్తానని చెప్తోంది. తాజాగా చైనా అమెరికాకి పంపించేటటువంటి గాడోలనియం, సమారియం, టెర్బియం, డిస్ప్రోజియం, లిథియం, స్కాండియం, ఎథ్రియం ఇట్లాంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాస్తవంగా హైయెస్ట్ అమెరికాకి సప్లై చేసేటటువంటిది 80% చైనా, 3% జపాన్, 3% ఫ్రాన్స్, ఈస్టోనియా 6%, ఇతరులు 8%. వీటికి బ్రేక్ వేసేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. వీటిని అడ్డుపెట్టి ఇప్పుడు చర్చలు జరుపుతోంది చైనా.